ఏందయ్యా నర్సు జ్యూస్ తెస్తే తాగలా? కొంచెం తాగుదు. ఏందయ్యా మాట రాటలా? ఏందయ్యా దత్త మళ్ళీ ఏండ నిలబడి చూస్తా ఉండారు? పోయి డాక్టర్ తీసుకురండి. అలాగే అక్క, నువ్వు ఉండరా, నేను తీసుకొస్తాను. ఇది ఉంచండి. సార్ ఇక్కడ డాక్టర్స్ ఎవరు లేరా? కొంచెం పెద్ద డాక్టర్స్ ఎవరు లేరా? కన్విన్స్ అయ్యానండి, రండి. నమస్కారం అండి. సార్ ఆ రోజు బాంబ్ బ్లాస్ట్ జరిగిన దగ్గర నుంచి మనిషిలో చలనం లేదండి, కాళ్ళు చేతులు ఆటలేదండి, మాట కూడా రావట్లేదండి. మా అక్క చాలా బాధపడుతుందండి. అన్నీ ఇందులో ఉంటాయ్యా. మా అక్క బాధపడటం కూడా ఇందులో ఉందండి. నువ్వు చూడవా, నువ్వు చూడు. నర్స్ గోదర్, లెగ్గెత్తు. నీది కాదు, ఇతను లెగ్గెత్తు. చెప్పింది అర్థం చేసుకోండి. టేక్ దిస్. డాక్టర్ మా అన్నకేం ప్రాబ్లం లేదుగా? ఏం ప్రాబ్లం లేదండి. షాక్ వల్ల నరాలు బిగుసిపోయినాయి. రోజుకు ఒక ఇంజెక్షన్ చేస్తే అన్ని సర్దుకుపోతాయి. నో ప్రాబ్లం. గ్యారంటీ ఏంటి? మీ ఫాదర్ ఎవరు? సుబ్బారావు. గ్యారంటీ ఏంటి? నర్స్ కమాన్. రండి, ఇదిగో టోకెన్. ఏమండి, నాకు అనుమానం. ఏంటి? బోర్డు మీద సంగీతంతో అన్ని వ్యాధుల్ని నయం చేస్తారని రాశారే, అది ఎలా? ఏయ్, పాట పాడితే ఆవులు కూడా ఎక్కువగా పాలిస్తాయని ఫారిన్ లో మేధావులు కనిపెట్టారయ్యా. మన పూర్వీకులందరూ నిచ్చిన మీద నుంచి వైలిన్ వాయించి వర్షాలు కురిపించారట. అదే టైప్ అయ్యా మా వైద్యులు గారు. అది సరే, ఆ రాసినవని బిరుదులా? అవును. ఎఫ్ అంటే ఫ్లూట్, ఎం అంటే మౌత్ ఆర్గన్, సి అంటే క్లార్నెట్, ఎన్ అంటే నాదస్వరం. ఇన్ని వాయిద్యాలు వాయించడం తెలిసిన వారు మా వైద్యులు గారు. ఏమయ్యా, అన్ని వాయిద్యాలు నోటితో వాయించే వాయిద్యాలు ఉన్నాయే? నోరున్న వాడే బతుకుతాడని సామెతే ఉంది కదా. అవును. అదే మా వైద్యులు గారు గొప్ప. రాబోయని వాయిస్తున్నారు, ముందు నువ్వు పోవోయ్. నమస్తే వైద్యులు గారు, నమస్తే. రండి, కూర్చోండి. ఏమిటి విషయం? ఏం లేదు, ఒంటరిగా మాట్లాడాలి. అయితే నేను బయటికి పోతాను, మీరు ఒంటరిగా కూర్చొని మాట్లాడుకోండి. మీతో ఒంటరిగా మాట్లాడాలి. ఏమిటి విషయం చెప్పండి. అది మీతో చెప్పాలంటే సిగ్గేస్తుంది. అంత చండాలమైన రోగమా? అది కాదండి. ఇలా చూడండి, వైద్యుడి దగ్గర వ్యభిచారి దగ్గర ఏం మూసిపెట్టకూడదు. మరండి, ఉదయాన్నే పక్క మించి లేవడానికి లేట్ అవుతోంది, పడుకోవడానికి లేట్ అవుతుంది. ఓహో, ఆ వ్యాధ. దీనికి మన్మథ రాగం వాయిస్తే సరిపోతుంది. వాయించండి. వాయిస్తున్నా. అయ్యో, నాకంతా లేచిపోతుంది. అయ్యా వైద్యుడు గారు, ఆపండి ఆపండి, వైద్యుడు గారు ఆపండి. నా జుట్టంతా లేచి ఉంటుంది. ఒంట్లో ఏదో కొత్త శక్తి వచ్చినట్టుంది. అవును, మీ ఫీజు ఎంత? కాంపౌండర్ చెప్తాడు, అతనికి ఇచ్చి వెళ్ళండి. అలాగంటారా? మంచిది. తలవంచని వీరుడు. నెక్స్ట్. అయ్యా, ఫ్లూట్ వాయిస్తే వీడు చూడేమిటి? అయ్యా ఎవరొచ్చారో చూడండి. బంగారం. ఏంటిది, పుల్లయ్య గారిని పుల్ల అంటావేంటి? అయ్య తీసేసి పుల్ల చేశాను. ఇంకా నయం పుల్ల కట్టేసి అయ్యా అనలేదు. అవును, ఇప్పుడు ఎందుకు వచ్చావు? ఎందుకేమిటి? నాకు ఫ్లూట్ వాయించడం నేర్పిస్తానని చెప్పి ఎన్నాళ్ళైంది, ఎప్పుడు నేర్పుతారు? దిగులు పడకు, మీ ఇంటికి వచ్చే నేర్పిస్తాను. ఇంటికి రావడం కుదరది. ఏ తాళం వేసి తాళం చెవి పారేశారా? తాళం ఎందుకు, మీరు ఉండగా పగల కొట్టి లోపలికి వచ్చారు. కానీ మా అమ్మ వదిలిపెట్టదే. అమ్మా పట్టేసింది. నీ అమ్మకి మస్కా కొట్టి లోపలికి రావడానికి బ్రహ్మాండమైన ప్లాన్ వేశాను. ఏమిటా ప్లాను? 5 year ప్లాన్. రెడీయా గాడిద? రెడీ. దొంగిలించి పెరట్లో కట్టేశాను. గాడిద ఎందుకు? అది చిదంబర రహస్యం. చేలబారై. గాడి చెవా? నీదిరా, వాయింపుతో చెప్తాను. ఆహా, ఓహో, అరే నేను ఇంకా వాయించలేదురా. అలవాట్లో పొరపాటు. శాలిని, ഇവിടെ ഉണ്ട് സാർ. సంధ్య, വന്നിട്ടുണ്ട് സാർ. బిజు, వందటుండు సార్. శ్రీనివాస్, శ్రీనివాస్, వందుండు వచ్చాను సార్. వచ్చావా? ఎందు వచ్చావా? ఈడెవడో తెలుగులో ఉన్నాడేంటి?
ക്ലാസ് అయిన తర్వాత చూపు చూద్దాం. ആ ബുക്ക് ഇവിടെ ഇല്ലല്ലോ. ആ ബുക്ക് ലൈബ്രറിയിൽ ഉണ്ടെന്നേ. ഞാൻ നോക്കിയെന്ന്. ഞാൻ കണ്ടതല്ലേ. നീ കാണാനില്ല. ഹായ് ഹായ് ഹായ്. ఎక్స్క్యూజ్ మీ, వేర్ ఇస్ లైబ్రరీ? ഐ വിൽ ഷോ യു കം വിത്ത് മീ. പിന്നെ പറഞ്ഞ ബുക്ക് ഉണ്ടല്ലോ, എത്ര വായിച്ചാലും തലക്ക് നമുക്ക് പോവാം. లైబ్రరీ ఇట్స్ హియర్. వెరీ బిగ్ లైబ్రరీ, వెరీ వెరీ బిగ్ లైబ్రరీ. నీ ఆవేశం తోలా కాస్త చెప్పింది ఆలకించరా. ఫాలో మీ. పగలు చూస్తే పగలే గల్లో కొట్టవు. నువ్వు ఇంగ్లీష్ మాట్లాడడం అసలు సూట్ అవ్వలేదురా. జస్ట్ మినిట్. ఆ సుభాష్ని എന്താ అన్న జేసుదాస్ క్యాసెట్ తన్నియా, అది எனக்கு తన్నే. ഇതാ థ్యాంక్ యూ. నో మెన్షన్. యు లైక్ మ్యూజిక్? నో. ఐ డై ఫర్ మ్యూజిక్ యా. నీ అలవాట్లు అభిరుచులు నాకెందుకురా? నేనేమైనా ఇంటర్వ్యూ చేయడానికి వచ్చానా? ఇప్పుడు దాకా ఏమి వినేసావురా? ఓ తెగ ఊగిపోయావు. ఏదో ఎక్స్ట్రాలు నువ్వుని. యు హావ్ బ్యాటరీస్? లైబ్రరీ ప్లీజ్. దట్ ఈస్ లైబ్రరీ. ఈ మాత్రం చూపించడానికి కాలేజ్ అంతా చెప్తావా? థ్యాంక్స్ రా ఎదవా. అక్కడ తెలుగు పుస్తకాలు దొరకవు. మీరు తెలుగు వాళ్ళ? ఇందాక తెలియకుండా నిజాలన్నీ బయటకు వచ్చేసి ఏమనుకోకుండా ఈ రోజు నుంచి మన ఫ్రెండ్స్ అండి. అండి తీసేయ్. తెలియకుండా అన్న ఇందాక అన్న రాయ బాగుంది. సర్లేరా. అయ్యి బాబా నువ్వు బాగా ఫాస్ట్ రా. ఇదంతా తెలుసుకోవడానికి ఇంతసేపు పట్టింది ఎట్రా నీకు? ఏం చేస్తున్నారు బాబా? నా పుస్తకం నాకు వెళ్ళిపోతాను. ఇదిగో తీసుకా. పడవ వెళ్ళిపోతుంది, తొందరగా వచ్చే. 5 నిమిషాలు. ఆగముసులడా. ఏంటిదంతా సిగ్గా? నేను అడగలేదు దాన్ని అడుగు. ఓ పెద్దనా, ఈ ఫోటోలో నమ్మని ఎప్పుడైనా ఎక్కడ చూసావా? కళ్ళు సరిగా కనపడవు బాబు. అన్న ఎవరు అడుగుతున్నారా? శంకర్ దాదా, సరిగా చూసి చెప్పు. నిజం బాబు, ఫోటో సరిగ్గా కనపడటం లేదు. ఇలా కాదు కానీ అన్న ఒక 500 ఇవ్వు. ఎందుకు? ఇవ్వు చెప్తాను. ఇప్పుడు బాగా కనబడుతుందా? ఇప్పుడు కరెక్ట్ గా చూసి చెప్పు, ఈ అమ్మాయిని ఎప్పుడైనా ఎక్కడైనా చూసావా? నేను ఈ ఏరియా కొత్త బాబు, పైకి వెళ్ళి ఎవరు నేను అడగను. 500 బొక్క. రేయ్, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడైనా చూసావా? ఏంటి, ఎవరైనా కిడ్నాప్ చేశారా? రేయ్, ఈ శంకర్ దాదా మరదల్ని కాబోయే పెళ్ళాన్ని కిడ్నాప్ చేసే ధైర్యం ఎవడుకుందరా? జస్ట్ పారిపోయి వెళ్ళిపోయిందంతే. ఏంటి, ఇంత చిన్న పిల్ల నీ కాబోయే పెళ్ళావా? నాకేమన్నా సొల్లు చెప్తున్నావా? రేయ్, ఈ శంకర్ దాదా ఎప్పుడూ సొల్లు చెప్పడు. అవసరమైతే ఎవడ ఒళ్ళైనా గుల్ల చేస్తాడు. ఇది చిన్నప్పుడు తీయించిన ఫోటో. నా బుజ్జి తప్పిపోయి 20 ఏళ్ళు అయింది తెలుసా? నేను అంత ఎదోలా కనపడుతున్నా? ఎప్పుడో చిన్నప్పుడు తీసిన ఫోటో చూపించి పెద్దయ్యాక అడుగుతావు. మా అన్ననే కొడతావురా? నువ్వు ఆగరా, నువ్వు వెళ్ళు బాబు. వాడు చెప్పింది కరెక్టరా. ఎప్పుడో చిన్నప్పుడు తప్పిపోయిన నా బుజ్జి ఫోటో పట్టుకొని తిరిగితే ఏం దొరుకుద్ది? ఇది పెద్ద అయ్యాక ఎలా ఉంటుందో ఆ ఫోటో పట్టుకొని తిరిగితే దొరుకుద్ది. అన్నా, బ్రహ్మ బ్రహ్మ మోహన్ బాబు. మోహన్ బాబా. బ్రహ్మ సినిమాలో మోహన్ బాబు ఎలాగ చిన్నపిల్ల బొమ్మ గీస్తే శిల్పా శిరోద్కర్ అయిపోయిందన్నా. అవునా? మరి మోహన్ బాబు ఇప్పుడు మన కోసం గీతారంటావా? ఈ రోజుల్లో గీతలేడన్నా, ఓన్లీ కంప్యూటర్లే. నా ఫ్రెండ్ ఒకన్నాడు, ఆడు చెప్తే ప్రింట్ అవుట్ తీసేస్తాడు. అవునా? ఈ విషయం ఎంత లేట్ గా చెప్పేది? అవును.